అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం నుండి 15వ వచనం వరకు. పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లును నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 11వ వచనం. ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదానా నీలాంఛనముతో నీ కట్టడమును కట్టెదను, నీలముతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కుంభమును, సూర్యకాంతి మణులతో నీ కుంభమును కట్టెదను, ప్రశస్తమైన రక్తములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి కలిగిన దానివై స్థాపించబడుదును. నీవు భయపడనక్కర్లేదు. బాధించుబడు వారు నీకు దూరముగా ఉంటారు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీకు దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడు వారందరినీ నీ పక్షము వారు అగుదురు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు వాస్తవానికి ఒక్కొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడే కనీసం మీ హృదయంలోనైనా ఆమేన్ అని అనుకోవాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానాల చేత ఈ విషయాలన్నీ కూడా దేవుడు రాశారు. దేవుని ప్రజలు భీతితోనూ భయముతోనూ దిక్కులేని వారిగా, సమాధానము లేని వారిగా, సంతోషము లేని వారిగా, ఆదరణ లేని వారిగా, నిస్సహాయ స్థితిలో శత్రువుల మధ్యన, ఇబ్బందుల మధ్యన, అపాయాల మధ్యన, సమస్యల మధ్యన, శోధల మధ్యన నలిగిపోతున్నటువంటి కాల వ్యవధిలో దేవుడు వారితో మాట్లాడుతూ ధైర్యపరిచి ఆదరించినటువంటి సంగతులు ఈ యెషయా గ్రంథములో 54వ అధ్యాయం 10వ వచనం నుండి రాయబడ్డాయి. ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి ఆదరణ కలిగించేవి, ఓ విశ్వాసికి నెమ్మది కలిగిస్తాయి. ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు దేవుడు మన మీద ఆయన చూపే ప్రేమ గాని, దేవుడు మన మీద చూపే శ్రద్ధ గాని,
దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడో, దేవుడు ఎలా మనల్ని సంరక్షిస్తున్నాడో, దేవుడు ఎలా మనల్ని చూడాలని ఉద్దేశించాడో, నీ కుటుంబం ఎలా ఉండాలని ఉద్దేశించాడో, నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలని ఉద్దేశించాడో, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సుస్పష్టంగా కూడా ఆ మాటలు మనకి తెలియపరుస్తున్నాయి. ఈ మాటలు కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తేవిగా ఉన్నాయి. ఈ మాటలు పడిపోయిన వారిని తిరిగి మరలా నిలబెట్టేదిగా ఉన్నాయి. కూలిపోయిన వారిని తిరిగి కట్టేవిగా ఉన్నాయి. దిక్కులేని వారిని ధైర్యపరిచేదిగా ఉన్నాయి. భయముతో అధైర్యముతో సమస్యల వారిని తిరిగి మరలా వాదార్చే మాటలుగా, ధైర్యపరిచే మాటలుగా, పురుకొల్పే మాటలుగా, ప్రోత్సహించే మాటలుగా, బలపరిచే మాటలుగా ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చిన మీతో ముఖాముఖిగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పర్వతాలు తొలగిన, మెట్టెలు తత్తరిల్లిన, పర్వతాలు వాస్తవానికి తొలుగుతాయా? బైబిల్ చెప్తున్న మాట మరి చూడండి ఒకసారి. పర్వతాలు తొలగిన, మీరెక్కడైనా పర్వతాలు కదలడం, తొలగిపోవడం, పడిపోవడం చూసారా? పర్వతాలండి, లేకుంటే మీకు అర్థమయ్యే కొండలు, కొండలు కదిలి పడిపోయినాయి అండి. అక్కడ ఏదో కొండ ఉందండి, అక్కడ చాలామంది జనాలు వెళ్తున్నారు, ఈ మధ్యలో కొండ పడిపోయిందంట అనే మాటలేదు ఉన్నాయా? కొండ కదిలిపోదు, కొండ అలాగే స్థిరంగా ఉంటుంది. పర్వతాలు కదలవు, అవి తొట్టిల్లిపోవు. కానీ దేవుడు చెప్తున్నాడు, పర్వతాలు తొలగిన అంటే భూమి మీద మనము ఏర్పాటు చేసుకున్నటువంటి పర్వతం లాంటి, అంటే పర్వతం బలమైంది కదా, బలమైంది కదా పర్వతం. ఇలా బలమైనటువంటి సంబంధాలు తొలగిపోయినా, వింటున్నారా? అర్థమవుతుందా? విశ్వాసి కొన్ని సందర్భాలలో కొంతమంది మీద ఆధారపడతారు, కొంతమంది మీద ఆనుకుంటారు. వీరు నాకున్నారులే, వీరున్నంత కాలం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, వీరున్నంత కాలం నాకు ఎలాంటి డోకా లేదు, నా జీవితానికి కానీ, నా తినటానికి కానీ, నేను కట్టుకునే బట్టలకు కానీ, నా ఆరోగ్యానికి కానీ ఎలాంటి సమస్య లేదు, ఎందుకంటే వీరు నాతో ఉన్నారు. బైబిల్ చెప్తుంది, అలాంటి వారు కూడా తొలగిపోతారు, అలాంటి వారు కూడా వెళ్ళిపోతారు, అలాంటి వారు కూడా మర్చిపోతారు, దాటి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ఒక 60 సెకండ్లు దాటితే నిమిషం దాటిపోయినట్టే కదా. ఒక 60 నిమిషాలు దాటితే గంట దాటినట్టే కదా. ఒక 7 రోజుల వ్యవధి దాటితే వారం అయిపోయినట్టే కదా. ఒక 30 రోజులు దాటితే నెల అయిపోయినట్టే కదా. ఒక 365 రోజులు దాటితే సంవత్సరమే అయిపోయినట్టు కదా. ఇలా మాసాలు దాటిపోతున్నట్లుగా, రోజులు దాటిపోతున్నట్లుగా, సమయము దాటిపోతున్నట్లుగా కొంతమంది నీకు తోడుగా ఉండి, నీవు ఎవరైతే ధైర్యం అనుకుంటున్నావో, ఎవరైతే ఆధారం అనుకుంటున్నావో, ఎవరైతే సహాయం అనుకుంటున్నావో, ఎవరైతే ఓదార్చేవారనుకుంటున్నావో వారు తొలగిపోయినా దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడచిపోదు. చెప్పండి. డబ్బు తొలగిపోవచ్చు, పదవి తొలగిపోవచ్చు, మనుషులు తొలగిపోవచ్చు, అందం తొలగిపోవచ్చు, ఆస్తి తొలగిపోవచ్చు, ఆరోగ్యం తొలగిపోవచ్చు. ఏది తొలగిపోయినా దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. వాగ్దానం చేసుకున్నాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులు గాను, భర్త గాను, భార్య గాను, పిల్లలు గాను, కుటుంబం గాను, దేవుని మందిరానికి వచ్చిన యవనస్తులు గాను, దేవుడు మీతో సూటిగా ఆయన చెప్తున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఎవరు విడిచిపోయినా, ఎవరు మర్చిపోయినా, ఎవరు వద్దనుకున్నా, ఎవరు కాదనుకున్నా, ఏ స్థితిలోనైనా కృప మనల్ని విడచిపోదు. ఆయన కృప శాశ్వతముగా మనతో నిలిచే కృప.
దావీదుతో వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం మన సంఘంతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపించుచున్నాను, కృప చూపిస్తున్నాను. విడవకుండా కృప చూపించే దేవుడు. గొర్రెల తొట్టిలో తల్లిదండ్రులు కూడా ఎలాంటి స్థానం లేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఎదుగుతున్నటువంటి తన కడసారి కుమారుడైన దావీదును దేవుడు గొర్రెల తొట్టిలో నుండి సింహాసనములో రాజుగా దేవుడు కూర్చుండబెట్టాడు. స్థితిగతులు మార్చేది కృప, పరిస్థితులు మార్చేది కృప, మార్గాలు మార్చేది కృప. కృప అనేది ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు నీవు ఏమి కలిగి ఉన్నావో అదే దేవుని కృప. కొట్టండి గట్టిగా చెప్పట్లు. ఈరోజు నీకు కలిగి ఉన్న ఆరోగ్యము దేవుని కృప, ఈరోజు నీకు కలిగిన వ్యాపారము దేవుని కృప, ఈరోజు నీకు కలిగి ఉన్నటువంటి సమస్తము ఇల్లైనా, బండైనా, కారైనా, బంగారమైన, పిల్లలైనా అంతా కూడా దేవుని ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం. ఏది కూడా మనంతటి మనం సంపాదించుకున్నది కాదు, దేవుని వలన మనకు కలిగినదే కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కృప ఎలా ఉంటుందంటే ఒక లబ్బర్ బాల్ తీసుకుని గట్టిగా నొక్కి పెట్టి నీళ్ళల్లో లోతుకు తీసుకువెళ్ళి దాన్ని వదిలితే ఏమవుద్ది? కింద బాల్ తీసుకెళ్ళి, మీరు ఎక్కడైనా చూసారో లేదో, స్విమ్మింగ్ పూల్లో కానీ ఎక్కడైనా బీచ్లో చూడండి, బాల్స్ పైన తేలుతూ ఉంటాయి. మునిగిపోతాయా? ములుగు. దాన్ని గట్టిగా బలంగా ఫోర్స్గా లోతులను తీసుకువెళ్ళి వదిలితే చాలా స్పీడ్గా పైకి వచ్చేస్తుంది. అలా నేను పైకి తీసుకొచ్చేది దేవుని కృప. నువ్వు ఎంత లోతులోనికి వెళ్ళిపోయావో, ఎంత అట్టడుక్కు వెళ్ళిపోయావో నువ్వు అనుకోవచ్చు. నా స్థితి రాను దీన స్థితి, కడసారి స్థితి, బలహీన స్థితి, అందరూ చేదరించుకునే స్థితి, కనీసం కానుక కూడా వేసుకోలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను అంటే దేవుడు అంటున్నాడు, ఎంత లోతులోనికి వెళ్ళామో అంత వేగంగా నేను తిరిగి మరలా పైకి నేను తీసుకొస్తాను, మరలా పైకి నిలబెడతాను, పైకి తీసుకొస్తానని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక బాల్ తీసుకెళ్ళి గోడకి విసిరి కొడితే విసిరి కొట్టబడిన బాల్ తిరిగి మరలా వేగంగా వెనక్కి వచ్చినట్లుగా నీ స్థితిని దేవుడు వేగవంతంగా ఆశీర్వదించునుగాక. వేగవంతముగా నీవు దీవించబడదుముగాక, వేగవంతముగా అభివృద్ధి పరచబడదుముగాక, వేగముగా దేవుడి కార్యములు జరుగునుగాక, వేగముగా దేవుడు ఆశీర్వదించునుగాక. లేటు చేయడు ఆయన లేటు చేయడు. ఆయన త్వరగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన తప్ప దేవుడు బిడ్డలారా, లేట్ అవుతున్న కొలది ఏం చేస్తాడంటే ఇంకా స్పీడ్గా త్వరగా పని జరగాలని తగిన సమయంలో నీ తలను దేవుడు పైకెత్తును గాక, తగిన సమయంలో దేవుడు నిన్ను ఆదుకొనును గాక, తగిన సమయంలో దేవుడిని హెచ్చించును గాక. యోబు పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. యోబుకి దేవుని కృప తోడై ఉండి ఆ పడిపోయిన స్థితిలో నుండి యోబును మరలా తిరిగి దేవుడు 10ంతలుగా 2ంతలుగా ఆశీర్వదించి పోగొట్టుకున్న కుమారుని దేవుడు ఇచ్చాడు, పోగొట్టుకున్న ఆస్తుని దేవుడు తిరిగి వచ్చాడు, పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగి ఇచ్చాడు, పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ఇచ్చాడు. ఎందుకు అంటే దేవుని కృప యోబుకి తోడై ఉంది. అదే కృప ఈ రోజు నన్ను విడిచిపోదు, నా కృపను విడిచిపోదని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత కొన్ని విషయాలు కూడా మనం చూసి ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కృపతోడుగా ఉంచయ్యా, నా పిల్లలకి కృపతోడుగా ఉంచు. ఈ వేసవి కాలంలో ప్రయాసపడి మేము పనులకు వెళ్తున్నాం, బయట తిరుగుతున్నామయ్యా. మీరు అనుకోవచ్చండి, మనిషి ఆరోగ్య స్థితి ఎప్పుడు ఎలా మారిపోద్ది ఎవరికి తెలియదు. చాలామంది చెప్తూ ఉంటారు, అసలు
ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా అందరూ చాలా చక్కగా ఉంటారండి. సడన్గా ఏమైనా తెలీదు, అందరూ మంచాన పడ్డారు, అందరూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అదే పరిస్థితులు ఆల్ ఆఫ్ సడన్గా మారిపోతాయి. అందుకే ప్రతి విషయంలో మనం కృప మీద ఆధారపడాలి. పొద్దున్న లేవగానే కాఫీ మీదో, బూస్ట్ మీదో, ఇంకేమేమో బలమైన ఆహారాల మీద కాదు ఆధారపడాల్సి. దేని మీద ఆధారపడాలంటే ఉదయం లేవగానే యేసయ్యా బలహీనుడైన నన్ను బలపరచయ్యా, నా భార్యను బలపరచు, నా పిల్లలు బలపరచయ్యా, కృప కృప కావాలి, కృప కావాలి, యేసయ్యా నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలయ్యా అని అంగలార్చాలి, అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఇది చేసి మీరందరూ, మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు దేవుని కృపచేత వర్ధిల్లాలి, దేవుని కృపచేత అభివృద్ధి పరచబడాలి. పరిస్థితులన్నీ మార్చేస్తుంది ఆయన కృప. ఆల్ థింగ్స్ విల్ బి ఓకే, ఎవ్రీథింగ్ ప్రతి దాన్ని సరిచేస్తాడు ఆయన. సరి చేయలేను అని చేతకాని వాడిగా చేతులెత్తే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఆయన వైపు చేతులెత్తితే ఏ పనైనా దేవుడు చేయటకు శక్తి కలిగి అన్ని రిపేర్ చేస్తాడు. మంచి రిపేర్ చేసే వ్యక్తి, మంచి మెకానిక్ అయినా చేసే ఎవరు? మంచి మెకానిక్. ఏ బండి అయినా సరే చిటికలో బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దానికి పెట్టుబడి ఏంటంటే ప్రార్థన పెట్టుబడి, దానికి పెట్టుబడి ఏంటంటే దేవుణ్ణి అడగటమే పెట్టుబడి. 54వ అధ్యాయం 10వ వచనం తర్వాత సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఏం తొలగిపోదట? ఏం నిబంధన చేశాడు దేవుడు? ఏ నిబంధన చేశాడంటే సమాధాన విషయమైన నిబంధన చేశాడట. ఒకటి ఆయన అంటున్నాడు, పర్వతాలు తొలగిపోతాయి, ఒక్కొక్కసారి మెట్టలు కూడా తత్తరిల్లిపోతాయి, కానీ నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అని చెప్పి తర్వాత అంటున్నాడు, ఈ కాస్త ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నడిపిస్తూ, నేను నిబంధన చేశా. ఏ నిబంధన చేసావయ్యా అంటే సమాధాన స్థితి నీ కుటుంబంలో కలిగిస్తారు. నీవు నీ కుటుంబం సమాధానకరంగా ఉంటారు. నేనే నిబంధన చేశా, ఆ నిబంధనని నేనే స్థిరపరుస్తాను అని మరొక సంతోషకరమైన సంఘటన దేవుడు తెలియపరుస్తుంది. తర్వాత అంటాడు, జాలిపడు. దేవుడు జాలిపడేవాడు అండి, కఠినాత్ముడు కాదు. సరికొచ్చు ఎవరు దేవుడు? ఎవరు చెప్పండి, ఎవరు తెలుసు? ఎవరైనా మనుషులు జాలి పడతారు, తర్వాత కోపడతారు. కానీ దేవుడు మాత్రం జాలి పడేవాడు. ఆయన జాలి చూపిస్తాడు మన మీద. ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతున్నారు, చూశాడు ఆయన. వాళ్ళు ఏడుస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు, ఎండనగా వాననగా ఎవరి మంచునగా, ఆ ఆరోగ్యం ఉంది, అనారోగ్యం ఉంది, శ్రమల్లో కష్టాలు, పిల్లలతో కూడి పనులు చేసి వెట్టి చాకరీ చేస్తుండే దేవుడు అన్నాడు, నేను పనుల్లో మిమ్మల్ని పెట్టిన బాధ నేను చూశాను, మీ మొర నేను విన్నానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. చూసి విని ఏం చేసావు అంటే, నేను మిమ్మల్ని విడిపించడానికి మీ మధ్యలోనికి దిగి వచ్చాను. కొట్టని గట్టిగా చెప్పట్లో. ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట తప్పడండి. ఎవరైనా మాట తప్పుతారు, కానీ దేవుడు మాత్రం మాట తప్పడు. వాగ్దానం చేశాడు, నా కృప నిన్ను విడచిపోదని వాగ్దానం చేశాడు. ఆమె చెప్పండి అందరూ. యేసయ్యా నీ కృప మమ్మలను విడచిపోకుండాగాక. ఆమె చెప్పారా? దేవునికి స్తోత్రం. పొద్దున్న లేచి ప్రార్థన చేయాలి, రాత్రి మరలా నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేయాలి. తర్వాత అంటున్నాడు, సమాధానాన్ని స్థిరపరుస్తాను. సమాధానకరంగా నీ వ్యాపారం చేసుకుంటావు. గొడవల మధ్యలోనూ, అభ్యంతరాల మధ్యలోనూ, నీ కుటుంబ వ్యవస్థను దేవుడు ఉంచడానికి ఇష్టపడట్లా. ఆయనే అంటున్నాడు, నేను నీతో నిబంధన చేశా. ఏ నిబంధన చేశావు అంటే పీస్, సమాధానం అని నేను పనిచేస్తుంది.
సమాధానాన్ని నీ కుటుంబంలో స్థిరపరుస్తాను. ఆ సాతాను క్రియలన్నీ కూడా క్రీస్తు నామములో కాలిపోవునుగాక, తొలగిపోవునుగాక. తెలియని రీతిలో దేవుడు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడి కుటుంబాల్లో కలగజేస్తాడు. నెంబర్ 3, మూడోది, జాలి పడుతున్నాడటండి మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. నిన్ను చూసి ఆయన జాలి పడుతున్నాడు. అయ్యో, ఇంత బాధలో ఉన్నావా, ఇంత కష్టంలో ఉన్నావా, ఇంత ఇబ్బందులో ఉన్నావా. మనుషులు చూసేవాడు తెలుసా, మనుషులు వెక్కిరిస్తారు. భలే జరిగిందిలే, భలే జరిగిందిలే, ఇలాగే జరగాలి, వీళ్ళకి ఎగిరెగిరి పడ్డారు, ఇప్పుడు భలే తెక్క తీరిందిలే, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. కొంతమంది చూడండి, పక్కడు పోతున్నాడంటే ఇంకా ఆకలి తప్పులు ఉండవు వాళ్ళకి, ఇంకా ఆకలి ఉండదండి, హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆ నాశనం అయిపోయాడుగా. చూడండి, కరెంటు పోయిందనుకో, పక్కన ఇంట్లో కరెంటు పోయిందనే చూడు. ఎందుకు? వాళ్ళ ఇంట్లో కరెంటు ఉందనుకో, ఇక కరెంట్ ఆఫీసోడికి మోత మోగినట్టే. ఫోన్ మీద ఫోన్ చేసి, మా ఇంట్లో కరెంటు పోయింది, మా ఇంట్లోనే పోయింది, నువ్వే తీసేసావా, ఎందుకు తీసేసావు, కరెంటు బిల్లు కడుతున్నాం కదా, మా ఇంట్లోనే ఎందుకు తీయాలి. ఇది మళ్ళీ ఎవడుతాడు, పక్కింట్లో ఉంది కదా అంటాడు. అంటే వాడు బాగుపడుతున్నాడని వారం. బండి కొనుక్కున్నారనుకోండి బాధ, కారు కొనుక్కున్నారనుకోండి బాధ, స్థలం కొనుక్కున్నారనుకోండి బాధ, ఇల్లు కొనుక్కున్నారనుకోండి బాధ. దేవునికి స్తోత్రం. జాలి పడతాం మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం, అయ్యో పాపం అండి అని జాలి పడతాం. రోడ్డు మీద ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడుగుతున్నారు, అడుక్కుంటున్న వాళ్ళు కనపడతారు కదండి పాపం, సరైన బట్టలు లేక చిన్న చిన్న పిల్లలను కూడా బయటకు తీసుకొచ్చి, ఏమండి ఏదో ఒకటి ఇవ్వండి బాబు అని అడుగుతారు. మీరేం చేస్తారు? జాలిపడి అయ్యో పాపం అని చెప్పి 2 రూపాయలు పిల్ల నెతికి ఎక్కడ ఉందో చూసి ఈ లోపల 5 రూపాయల పిల్ల వచ్చి నేను ఉన్నాను కదా అంటే పక్కకు పో అంటారు. 10 రూపాయలు కాగితం కనబడతా ఉంటుంది, నువ్వు పక్కకు పో అని 2 రూపాయల పిల్ల, రూపాయి పిల్ల కూడా నెతుకుతారు. మరి ఉన్నాయో తెలియదు, మరి ఉన్నాయి నాకే ఇస్తున్నారు కొంతమంది, ఉంచుకోండి, నా దగ్గర ఉన్నాయి మీరు ఉంచుకోండి. హల్లెలూయా. జాలిపడి ఏమండి, జాలిపడి పురుషులు అయ్యో సరిగ్గా బట్టలో నీకు జాలిపడి అని చెప్పి ఒంటి మీద షర్ట్ తీసి ఇచ్చేస్తారా? మాట్లాడరే పురుషులు, ఇస్తారా? అయితే 10 రూపాయలు కాగితం ఇస్తారు. ఇంకా ఎక్కువ బాగా బాధ కలిపి ఒక 100 రూపాయలు ఇచ్చారు, అంతేగాని బట్టలు తీసి ఇచ్చేస్తారా? మీరు మా మెడలో ఉన్న చైను, అయ్యో అసలు ఎంత బాధగా ఉందమ్మా నేను చూస్తుంటే, ఈ బంగారం చైన్ తీసుకో. మీ ఆయన్నే ముట్టుకొనివ్వరు, ఇంకొకరి కోసం ఎందుకు తీసుకుతారు అసలు? మనుషుల జాలి పడితే పరిమితి ఉంటుంది, కానీ దేవుడు జాలి పడితే పరిమితి ఉండదు. తల్లిదండ్రులు జాలి పడితే ఎంతో కొంత ఇచ్చి పైకి లేపుతారు. భార్య భర్త వీళ్ళు జాలి పడితే ఎంతో కొంత చేసి సహాయపడి ఒకరిగా కూర్చుంటారు. కానీ దేవుడు జాలి పడితే నువ్వు ఎంత అట్టడక్కి కూలిపోయినా నేను మరలా తీసుకొచ్చి పైకి నిలబెట్టి, నేను నీ మీద జాలి పడుతున్నాను, ఎంతవరకు నేను చేయగలుగుతాను అంతవరకు చేస్తానని. చెయ్యలేని కార్యములు కూడా దేవుడు మన పక్షములు చేస్తున్నాడు, అసాధ్యమైన కార్యములు కూడా సుసాధ్యముగా చేస్తున్నాడు. ఆయన జాలి పడే దేవుడు, కఠినాత్ముడు కాదు. ఆయన నీ మీద పగ సాధించేవాడు కాదు, నీ మీద కోపపడేవాడు కాదు. ఆయన కోపము నిమిషం మాత్రమే. ఆయన కోపం ఎంతంట? నిమిషం మాత్రమే కోపం అంట. శాశ్వత కాలం, దీర్ఘకాలం నిన్న ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుని జాలి నీ మీదకి వచ్చునుగాక, నీ పిల్లల మీదకి వచ్చునుగాక. తర్వాత మాట, ప్రయాసపడి గాలి వాన బైబిల్లో శ్రమలకి సాదృశ్యం. గాలన్న వానన్న శ్రమలకి సాదృశ్యం. గాలి ఇదొక శోధన, ఇదొక ఇబ్బంది. గాలి చేత కొట్టబడుతున్నావు,
గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. అంటే నాలుగో విషయం ఏం చెప్తున్నా చూడండి. అక్కడ మరో సంఘటన ఏంటంటే, శ్రమలు శోధనల మధ్యన కొట్టబడి, కొంతమంది శ్రమలనే గాలి, శోధనలనే వాన కొట్టబడ్డారు. కొట్టబడి ఆదరణ లేక ఉన్నావు. దేవుడు అంటున్నాడు, ఆదరణ లేక ఉన్నదానా నేను నీకు ఆదరణ కలిగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరంటే మనల్ని ఆదరించేవాడు. ఆయన సన్నిధికి వచ్చి ఒట్టిగా మిమ్మల్ని పంపించడండి. నిజంగా వాక్యాన్ని విని వాక్యాన్ని హృదయంలోకి తీసుకోగలిగితే ప్రతి గుండె, ప్రతి మనసు ఇక్కడ ఆదరించబడే వెళుతుంది. నెమ్మది పొందుకునే వెళతారు, సమాధానం పొందుకునే వెళ్తారు. దేవుడు నాతో మాట్లాడాడని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఆదరించబడునుగాక. ఎందుకంటే దేవుని వాక్యం సజీవమైనది. దేవుని వాక్యం పుస్తకాల్లో రాత కాదండి, కాగితాల్లో రాత కాదు. ఆయన మాట మన బ్రతుకులకు మాట. నీ త్రోవకి వెలుగై ఉంది దేవుని వాక్యం, నీ పాదములకు దీపమై ఉంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటున్నాడు ఇలా, కొంతమంది కొన్ని శ్రమల చేత, కొన్ని శోధనల చేత, గాలి వానల చేత, అనారోగ్యాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, ఏంటి శత్రువుల మాటల చేత, పనుల్లో ఒత్తిడుల చేత, నిందల చేత కొట్టబడుచున్న వారులారా, దేవుడు అంటున్నాడు నేను నీకు ఆదరణ కలిగించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వర్డ్, తర్వాత మాట చదువుతాం. చూడండి ఎంత బాగా ప్రభు వివరిస్తున్నారు. నీలాంఛనముతో నీ కట్టడము కడతా, నేను కడతాను. దేవుడు ఎవరంటే కట్టువాడు, సాతాను ఎవరంటే కూల్చువాడు. దేవుడు ఎవరు? కట్టేవాడు. సాతాను కూల్చేవాడు. వాడు నీ ఆత్మీయతను కూలుస్తాడు, నీ ప్రార్థన జీవితాన్ని కూలుస్తాడు, నీ భక్తిని కూలుస్తాడు, నీ పరిశుద్ధతను కూలుస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు నీలాంఛనముతో నేను నిన్ను కడతాను, నిన్ను కడతాను, నేను బిల్డ్ చేస్తాను. నా కృప నన్ను విడిచిపోదు కనుక నిన్ను నేను చక్కగా కడతాను. ఒక ఐశ్వర్యవంతమైన కుటుంబంగా కడతాను, నేను ఓ ఫలభరితమైన కుటుంబంగా కడతాను. ఎలా కడతాడో కూడా చెప్తున్నాడు చూడండి, దాని కిందే రాస్తున్నాడు చూడండి. ఎలా కడుతున్నాడంట, నీలముతో. ఆ కట్టడికి, ఇప్పుడు కట్టడానికి పునాది కావాలి కదా, పునాది ఏం చేస్తున్నాడట, నీలముతో నీ పునాదులను వేయుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మల్టీ కలర్స్, అనేక రంగులతో, అనేకమైన రంగులతోనంట ఆయన అంటున్నాడు నేను నిన్ను కట్టబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫేడ్ అవుట్ అయిపోయావు. ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. పెయింట్ లేసి ఏమైపోద్ది వెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను చూసినప్పుడు నువ్వు వెలిసిపోయినట్టున్నావు, ఆశీర్వాదాల్లో వెలిసిపోయినట్టు కనబడుతున్నావు. ఫేడ్ అవుట్ అయిపోయావు, కనబట్ల నీ నిండుదనం కనబట్ల, నీలో ఆ సొగసు కనబట్ల, నీలో ఆ తేజస్సు కనబట్ల, నీలో ఆ అందం కనబట్ల. ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ రంగులేస్తే ఎలా కనబడుతుంది చెప్పండి? పాత బిల్డింగే రంగులేస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడు కట్టారండి బిల్డింగ్ ఇది? ఎప్పుడు ఓపెనింగ్ చేశారండి అంటారు. ఎందుకు? చూస్తే ఎలా ఉంది? నీట్గా ఉంది. దేవుడు అంటున్నాడు చాలా కాలం నుండి నీవు రంగు లేకుండా కనబడుతున్నావు. నువ్వు చాలా అంటే దేవుని దృష్టిలో బ్లాక్ అండ్ వైట్లా కనబడుతున్నావు, లేకపోతే కొంచెం డల్లా కనబడుతున్నావు. ఫేడ్ అవుట్ అయిపోయావు. ఎండ దెబ్బకో, వాన దెబ్బకో, శ్రమలకో, శోధనలకో, బాధలకో, ఇబ్బందులకో వెలుగు కనిపించట్లా, తేజస్సు కనిపించట్లా, కళ కనిపించట్లేదు. చెప్పాలంటే కళ తప్పావు. ఏం తప్పావు? కళ తప్పావు. కళగా కనిపించట్లా. దేవుడికి ఎలా ఉండాలంటే తన బిడ్డలు ఎప్పుడు నిండుగా, కళగా, పచ్చగా, నీట్గా, ఏమంటే రంగురంగులుగా, సంతోషంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు నేను నిన్ను కడతాను. ఎలా కడతానంటే నీలాంఛనముతో నేను నిన్ను. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట మరలా చదువుతాను చూడండి ఒకసారి. నీలముతో నీ పునాదులను వెయ్యుదును. పునాదులకి నీలము. కొన్ని రంగులు దేవుడు చెప్తున్నాడు. కొన్ని రంగులు ఉన్నాయి. ఈ రంగులు కొన్ని ఆశీర్వాదాలకి సూచన. పసుపు రంగు, ముందు మీ మీద పసుపు చల్లాడు.
పసుపు దేనికి సాదృశ్యం? లోకపరంగానే చెప్తాను పోనీ మీకు. పసుపు దేనికి సాదృశ్యం? కొత్త బట్టలు కుట్టుకోవడానికి కుట్టుకిచ్చారు. ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఇస్తున్నాడు, ఇది కొత్త బట్ట. రైసల్లా ఓ 2-3 సార్లు ఉతికినా సరే అది బాదు. అలా రాసి పూసి దాన్ని పంపిస్తాడు. ఎందుకంటే పసుపు శుభానికి, శుభకార్యానికి సూచన. రైసల్లా పసుపు నీళ్ళు ఏం చేస్తారు? జల్లుతారు. ఏదైనా కార్యక్రమాలు కూడా పసుపు పూస్తారు. దేనికంటే శుభం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవు కళ తప్పావు కదా, ఇప్పుడు పసుపు పూసాను, ఇప్పుడు నీవు పసుపు అనే శుభకార్యాలు నీ జీవితంలో శుభము జరుగునుగాక, నీ కుటుంబంలో శుభము జరుగునుగాక, అంటే సంతోష కార్యములు జరుగునుగాక, ఆనంద కార్యములు జరుగునుగాక. ఆయన అంటున్నాడు, నేను నీళ్ళముతో పునాది వేస్తాను, నీలాంచలముతో నేను కడతాను. కూలిపోయావు, పడిపోయావు, కళ తప్పిన విశ్వాసులుగా భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ కలలేదు. కలర్ఫుల్గా ఉండాలి. దేవుడి దృష్టిలో మనం ఎలా ఉండాలి? కలర్ఫుల్గా ఉండాలి. పచ్చని రంగు దేనికి సాదృశ్యం అంటే అభివృద్ధికి సాదృశ్యం. ఆగిపోవడానికి సాదృశ్యం కాదు, అభివృద్ధికి సాదృశ్యం. గెలుపు వైపుకు ప్రయాణం చేయడానికి సాదృశ్యం. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నీ మీద పచ్చని రంగు వేసి ఆయన అంటున్నాడు, నీవు ఇక మీదట నీవు నీ కుటుంబము ఇస్సాకు ఎలాగ వృద్ధిపరచబడ్డాడు అలా నీవు నీ కుటుంబము అభివృద్ధి పరచబడినట్లుగా, విస్తరించినట్లుగా, వ్యాపించినట్లుగా, ఏమండి ఇంకా అనేక విషయాలు దీవెన పొందినట్లుగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచునుగాక. తర్వాత ఇప్పుడు మీకు కొంతమందికి ఇష్టమైన రంగు నీలిమ రంగు. ఏ రంగు? నీలిమ గారు కాదు, ఏ రంగు చెప్పండి? నీలం రంగు, లేకపోతే నీలిమ రంగు అంటారు, నీలం రంగు, అంతే కదా. అంటే బ్లూ కలర్. ఏ కలరు? అంతా ఇంగ్లీషే కదండి. బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ దేనికి సాదృశ్యం అంటే గాడ్స్ లవ్, దేవుని ప్రేమకు సాదృశ్యం. నీ మీద ఆ రంగును దేవుడు వేస్తున్నాడు. వేసి తన ప్రేమను దేవుడు నీలో చూపిస్తున్నాడు. తన ప్రేమ నీలో పెరిగేటట్లుగా, క్రీస్తు ప్రేమలో నీవు నిలిచి ఉండేటట్లుగా, క్రీస్తు ప్రేమలో నువ్వు ఎదిగేటట్లుగా దేవుడు చేస్తాడు. లోక ప్రేమలో కాదు, దేవుని ప్రేమలో, దేవుని యొక్క ఆ సుగుణములు నీలో పెరిగేటట్లుగా ఆ నీలిమ రంగు, నీళ్ళ రంగు నీళ్ళ మీద పోస్తుంది. దేవునికి స్తోత్రం. 1 పసుపు రంగు, 2 పచ్చని రంగు, 3 నీలపు రంగు, 4 తెల్లని రంగు, వైట్ కలర్. తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? పరిశుద్ధత. నీ మీద తెలుపును పూసి నేను పరిశుద్ధపరుస్తాడు. కడుతున్నాడా? కూలుస్తున్నాడా? మరి కట్టేటప్పుడు ఏం చేయాలి? అవసరం లేని అన్నీ తీస్తూ ఉండాలి. ఒక ఇటుక బట్టే ఉందనుకోండి, కొన్ని కట్టడలకి అది పూర్తిగా అవసరం లేదు. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు టాపీ తీసుకుని సగానికి పగలగొట్టి ఎరగొట్టి ఏది అవసరమో దాన్ని అక్కడ సమకూర్చాలి. అలా దేవుడు ఏం చేస్తున్నాడు? అలా ఒక మంచి గోడ, ఒక చక్కని కట్టబడాలి. ఓ మేస్త్రి కడితేనే చూసి అబ్బాబ్బా ఎంత బాగా కట్టారని అంటాం. మరి ఇప్పుడు ఎవరు కడుతున్నారు? దేవుడు కడుతున్నాడు. మరి ఆయన కట్టేది గోడ ఏంటండి? ప్రపంచాన్ని కట్టాడు కదా ఆయన. భూమిని, ఆకాశాన్ని కట్టింది ఎవరు? దేవుడే కదా. భూప్రపంచంలో ఉన్న అందచందాలు ఇంకా మనం 90% వరకు మనిషి చూడాలంట. ఎన్ని శాతం చూశాడు అంటే ఎంత చూసాము? 10% చూసామంటే ఇంకెంత చూడాలి? 90% చూడాలట. ఏ బతుకుంటాం మనం? ఇప్పటికే కళ్ళు వంకరలు పోయి, కాళ్ళు వంకరలు పోయి, నడాలు వంకరలు పోయి, ఇన్ని వంకరలు పోయిన మనం ఇప్పుడు 10% చూస్తే 90% ఇంకా దేవుడు చేసిన ప్రకృతి అందాలు. మరి రమణమ్మ గారు నన్ను ఆడ తీసుకెళ్ళండి, పాస్టర్ గారు నన్ను ఏడు తీసుకెళ్ళండి, నేను అవి చూడాలనుకుంటున్నా, నేను యెరూషలేము వెళ్ళాలనుకుంటున్నా, నన్ను యెరూషలేము తీసుకెళ్ళండి. ఎందుకు? దేవుడు చేసిన ఆ ప్రకృతి. దేవునికి స్తోత్రం. నేను నేచర్ లవర్. నేను కూడా చాలా ఇష్టం. నా ఫోన్లో ఒక్కొక్కసారి చంద్రుని ఫోటో తీస్తూ ఉంటాను.
నా ఫోన్లో అవి ఫోటో ఇవి పెడతా ఉంటాను, స్టేటస్లు పెడతా ఉంటాను, లేకపోతే సూర్యుడిని తీస్తూ ఉంటాను, నక్షత్రాలు తీస్తూ ఉంటాను. మంచి ఎక్కడైనా వాటర్ కనబడింది అనుకోండి, ఫోటో తీస్తాను. వెంటనే ఆగిపోతాను, ఆగిపోయి చెట్లు కనబడాను అక్కడ ఆగి ఫోటో తీస్తాను. నేను చాలా ఇష్టం, చాలా అవి చూస్తే చాలా హెల్దీగా అనిపిస్తుంది, నాకు ఆరోగ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. హల్లెలూయా. మీరు ఎప్పుడు చూసినా ఏమంటే ఆ పూసిపట్టిని, ఆ గుమ్మడికాయ, ఆ కొబ్బరికాయ, ఆ ఎలకలు, ఆ సుంసులు, ఆ పిల్లులు, ఆ భుజింకలే చూస్తూ ఉంటారు. నేను ఇలా చూస్తూ ఉంటాను. హల్లెలూయా. మరి దేవుడు కడుతున్నప్పుడు ఎంత బాగా కడతాడు ఆయన. ఏ రంగు వేశాడు? పసుపు రంగు వేశాడు. 2 పచ్చని రంగు వేశాడు. 3 తర్వాత తెల్లని రంగు కూడా పూసాడు. పూసి దానికి ఏం చేశాడంటే పరిశుద్ధత అనే అలంకరణతో కట్టాడు మనల్ని దేవుడు. ఆమెన్ చెప్పండి, గట్టిగా ఆమెన్ చెప్పండి. ఒకవేళ మీలో ఎవరైనా పరిశుద్ధత లేకుండా కట్టబడుతుంటే ఈ వాగ్దానాన్ని అనుభవించలేరు. అందుకే ఆయన అంటున్నాడు, పరిశుద్ధత కూడా దీనిలో నేను జతపరిచాను, ఇది పరిశుద్ధంగా కట్టబడుతుంది. వంకర టెంకర్గా కట్టడండి, వంకర టెంకర్గా కట్టడు. ఈ మధ్యకాలంలో ఫోటో పెట్టారు, ఇల్లు ఇలా ఉంది, బెడ్రూమ్ ఇలా ఉంది. నిజంగా టీవీలో చూపించారు. ఇల్లు ఎంట్రన్స్ ఇలా ఉంది, బెడ్రూమ్ ఇలా కట్టాడు. ఆ బెడ్రూమ్లోకి ఎలా వెళ్ళాలంటే మెట్లు ఇలా ఉన్నాయి, ఇలా ఎక్కి ఇలా దిగాలి బెడ్రూమ్లోకి. ఏంట్రా ఎలా అంటే డిఫరెంట్గా ఉండాలని కట్టాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు స్థలాల కోసం, ఇల్లు కోసం కష్టపడతారు. ఇప్పుడు అయ్యేం కాదు, ఫారిన్ కల్చర్ అంతా ఏంటంటే ఇల్లు కాదు, ఒక కారు, పెద్ద కారు కొని ఆ కారునే ఇల్లు చేసేస్తారు. కారే ఇల్లు. ఇప్పుడు మీది పెద్ద ట్రక్ ఉంది కదండి, ఏదో ఎప్పుడైనా అలసట చెందినప్పుడు ఆ ట్రక్లో కాసా అలా నిద్రపోవడం వేరు. ఇప్పుడు ఏం చేశారు, అదే బెడ్రూమ్ అయిపోయింది, పెద్ద హాల్ చేసేసారు, బెడ్రూమ్ చేసేసారు, దాంట్లోనే బాత్రూమ్ పెట్టేశారు. అన్నీ ఇంకొకటే, అన్నీ ఒక చోట పక్క పక్కనే. రైసలో హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తా. చెప్పుటకు వివరించడానికి సమయం తక్కువగా ఉంది కనుక క్లుప్తంగా ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. ముగింపులో ఉన్నాం. దేవుని కృప విడిచిపోకుండా మనకు తోడే ఉండాలి. ఆ కృప మనకు తోడుగా ఉంది. సమాధానం అనే నిబంధన దేవుడు మన జీవితంలో స్థిరపరుస్తున్నాడు. జాలితో ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు, ఆదరణ చూపిస్తున్నాడు. ఆదరణ మాత్రమే కాకుండా మనల్ని ఆయన కడుతున్నాడు, మన పునాదులు బలపరుస్తున్నాడు. పునాదిలో ఎలా ఉండాలంటే శుభముతో పునాది ప్రారంభించబడాలి. పునాది ఎలా ప్రారంభించబడాలంటే ఎలాగ అభివృద్ధితోనూ, రెండవదిగా, మూడవదిగా దేవుని ప్రేమతోనూ, నాలుగవదిగా పరిశుద్ధతతో, తెలుపనే పరిశుద్ధత ఉండాలి. తర్వాత ఎర్రని రంగు చాలా ప్రాముఖ్యమైంది. దేవుని స్వస్థతకు సాదృశ్యం లేక రక్షణకు సాదృశ్యం. రెడ్ కలర్ బైబిల్ ప్రకారంగా ఈ ఎర్రని దారము కట్టిన రాహాబు స్త్రీ ఇంటి వారందరూ కూడా సంరక్షించబడ్డారు. ఎర్రని వధించబడినటువంటి ఆ గొర్రె యొక్క రక్తమును పూసినటువంటి ఆ గుమ్మములోనికి సంహార దూత ప్రవేశించలేదు. అంటే రక్తము ఓ కుటుంబానికి రక్షణగా కనబడుతుంది. 2 రక్తము స్వస్థతగా కనబడుతుంది. నా రక్తములో ఆయన గాయాల స్వస్థత, అంటే ఆయన రక్తములో స్వస్థత ఉంది. దీన్ని ఎలా కడుతున్నాడంటే స్వస్థపరిచేదిగా దేవుడు కడుతున్నాడు. నువ్వు అస్వస్థతతో కూలిపోయావు, వంగిపోయావు, బలహీనపడ్డావు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఈ మాసము నా రక్తము నీ మీద ప్రోక్షిస్తున్నాను. ఎర్రని రంగనే రక్తము నీ పైన ప్రోక్షించి నీ కుటుంబాన్ని స్వస్థపరచబోతున్నా, నీ పిల్లల్ని స్వస్థపరచబోతున్నా, నీ తల్లిదండ్రులు స్వస్థపరచబోతున్నా. ఆరోగ్యము నీకు కలుగునుగాక, స్వస్థత నీకు కలుగునుగాక, బలము నీకు కలుగునుగాక. అంతేకాదు రక్షణ కలిగిస్తాను. రక్షణ లేని వారందరూ రక్షించబడుతురు కాక. నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఈ కడవరి దినాల్లో నమ్మి సంగమా యేసయ్యను నమ్మండి. యేసయ్య ఉన్నాడని నమ్మండి, యేసయ్య వస్తాడని నమ్మండి. నమ్మి మీరు బాప్తిసం పొందండి. ఆ బాప్తిసమే రక్షణ కలిగిస్తుంది. ఆ రక్షణ రంగు నీ మీద పూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చివరిగా భయం కలగడానికి నలుపు అనే రంగు కూడా పూశాడు. దేవునికి స్తోత్రం. నలుపు మరణానికి
మరణ భయానికి సూచన. నలుపు మరణ భయానికి సూచన. చూడండి, అందుకే శుభకార్యాలకి ఎవ్వరు కూడా నలుపు బట్టలు వేసుకుని ఎందుకు వెళ్ళరు? మంచిది కాదండి. నలుపు డ్రెస్ వేసుకుని మంచిది కాదండి. పెళ్ళికి ఎవరైనా బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకుని పెళ్లి కూతురు బ్లాక్ చీర కట్టుకుని పెళ్లి జరిగింది చూశారు మీరు చరిత్రలో ఎక్కడేం చూసారా? ఎందుకు? అంబానీ కొడుకైనా కూతురైనా సరే ఓ రంగు ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి ఇవన్నీ సెంటిమెంట్లు ఉంటాయి. అయితే మన సెంటిమెంట్ కాదు, కానీ కొన్ని సూచనలు మాత్రమే. నలుపు మరణ భయానికి సూచన. ఈ మరణ భయం ఎవరికంటే పాప విమోచన కలగని వారికి మరణ భయానికి సూచన. నా మాట అర్థమైతే హల్లెలూయా చెప్పండి. పాప విమోచన కలగని వాడికి, పాపంలో ఉన్నవాడు చనిపోయాడు అనుకోండి, వాడు చనిపోతే వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అటు వాడికి మరణ భయము పాప విమోచన జరగని వాడికి భయం. ఇది ప్రైజ్ ది లార్డ్. విమోచన జరిగిందనుకో, ఇక నీకు ఈ రంగు పడినా నీకేమి భయం ఉండదు. ఎందుకు? ఈ రంగు కూడా దేవుడు పోషించున్నాడు. కొంతమంది చూడండి, మాటికి నేను చచ్చిపోతానంటారా, నాకు టైం అయిపోయిందంటారా, ఎప్పుడు ఈ నెలలోనా వచ్చే నెలలోనా, ఎప్పుడు వెళ్ళిపోతా. ఏది? పండు ముసలం మాట్లాడితే మరలా నిండు యవనస్తుడు మాట్లాడుతున్నాడు. ఎవరు? నిండు యవన వయసు ఉన్న వాళ్ళు కూడా ఏమండి నేను వెళ్ళిపోతానంటారా, నాకు ఈ సమస్య వచ్చింది, నా పని అయిపోయిందా, చచ్చిపోతానా. దేవునికి స్తోత్రం. ఈ నలుపు అనే రంగు పూసి ఆయన అంటాడు, నువ్వు ఒకవేళ పాపంలో చనిపోకపోతే ఈ నలుపు రంగు అనే భయం నిన్ను వెంటాడుతుంది. అందుకు నువ్వు పాపంలో చనిపోతే ఈ రంగు పూసినా సరే నీవు ధైర్యంగా జీవిస్తావు. ఎందుకంటే నీవు పాపంలో చనిపోయి క్రీస్తులో జన్మించావు కనుక. క్రీస్తునందు మృతి పొందిన వాడు తిరిగి మరలా ఏమవుతాడు? తిరిగి ఆయన లేపబడినట్లుగానే తిరిగి మరలా. దేవునికి స్తోత్ర. టైం అయిపోతుంది. తర్వాత విషయాలు చూడండి ఒకసారి. తర్వాత మాట కూడా చదువుదామా? మాణిక్యములతో నీ కోట గుమ్మములను, గుమ్మాలు కడతాడైన, సరిహద్దులు ఏర్పరచదును. నీకంటూ సరిహద్దులు పెడతాడు దేవుడు. సరిహద్దు ఉందా? మనకి సరిహద్దు ఉందా లేదా? దేవుడు చెప్తున్నాడు ఏమంటాడు? మీకు సరిహద్దులు ఏర్పరుస్తాను. సరిహద్దులు అంటే ఏంటి అర్థం? బౌండరీ వాల్స్. అంతేనా? బౌండరీ వాల్స్ కదా. అంటే ప్రతి విశ్వాసకి ఏమున్నాయి? ఇప్పుడు సరిహద్దులు ఉన్నాయి. చెప్పండి, నాకు ఒక సరిహద్దు ఉంది. మీరు చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది పాస్టర్ గారు అంటారండి. మీరు చెప్పండి, నాకు ఒక సరిహద్దు ఉంది. దేవునికి స్తోత్రం. సరిహద్దులు దాటితే ప్రమాదం. సరిహద్దు దాటిన అవ్వ పరిస్థితి తెలుసు, సరిహద్దు దాటిన లోతు పరిస్థితి తెలుసు. సరిహద్దు దాటినటువంటి వ్యక్తుల చరిత్ర అంతా కూడా బైబిల్లో మనం చూస్తాం. ఏమండి, ఇలా ఎంతోమంది నష్టపోయి కష్టాలు కోరి తెచ్చుకొని యెరూషలేమనే సరిహద్దులో నుండి ఎరుకోలోనికి దిగిపోయినటువంటి వాడి దిగజారుడు జీవిత పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. కొన ప్రాణముతో వాడు విడిచిపెట్టబడ్డాడట. ఎలాగా? కొన ప్రాణముతో అంటే ఇక చివరి క్షణాలు. కొన ప్రాణం అంటే ఏంటి? అంటే లాస్ట్ బ్రీత్ అనమాట. ఇక చివరి క్షణాలు. ఇక ఆ చివరి క్షణాలను వదిలి వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం. దేవుడు విశ్వాసికి సరిహద్దులు పెట్టాడు. సరిహద్దులో మీరందరూ క్షేమంగా ఉందరుగాక. ఇండియాకి పాకిస్తాన్కి సరిహద్దు ఉందా లేదా? ఇండియా అటు పోతే ఏమవుద్ది, వాడిటు పోతే ఏమవుద్ది? యుద్ధాలా కాదా? ఇలాగే ఆత్మీయులకు కూడా కొన్ని సరిహద్దులు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? సరిహద్దు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ. సరిహద్దులు ఉండాలి. సినిమాలు, సీరియళ్ళు, చెప్పండి. ఇంకా మీరు చెప్పరే, కూడదంటలేదు. కలిసి చూడాలి. కుటుంబం అంతా కలిసి సొల్లు కార్చుకుంటూ చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చెప్పాలి. యూట్యూబ్లో ఏవి పడతాయి? ఎందుకు? దేవుడు నాకు ఒక సరిహద్దు పెట్టాడు. సరిహద్దు దాటి నేను వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం.
సరిహద్దు దాటితే శత్రువు నిన్ను హతమారుస్తాడు, శత్రువు నిన్ను గాయపరుస్తాడు, శత్రువు చేతిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. వాడు ఎటు నిప్పుదారు తిరగాలి. చంపితే చంపుతాడు, బతికితే బతికిస్తాడు, కొంతమందిని కొరప్రాణంతో వదిలిపెడతాడు. దేవునికి స్తోత్రం. ఇంకెక్కువ వివరించలేను. తర్వాత నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే నీ పిల్లలు, మనం ఇప్పుడు మారిందిగా, మరి బైబిల్ ఎప్పుడుతో కదండి, మనం మార్చాం కదా. మనం ఏమనుకోండి, మన పిల్లలకి సెల్ ఫోన్ మనము ఇచ్చుదుము. హల్లెలూయా. మా అబ్బాయి అడుగుతున్నాడు, అఖిలేష్ అడుగుతున్నాడు, డాడీ నాకు సెల్ ఫోన్ కూడా పెట్టంటున్నాడు. మాకు తెలిసి మేము చదువుకున్నప్పుడు మా అక్క కూడా ఇక్కడే ఉంది. మరి బహుశా నేనైతే ఇంజనీరింగ్ వచ్చేదాకా కూడా నాకు సెల్ ఫోన్ లేదని అని అనుకుంటున్నా. మరి నాకు కొంచెం మీ అందరి దయ వల్ల మతిమరుపు ఎక్కువైంది. మీ అందరి దయ వల్ల మతిమరుపు ఎక్కువైంది కొంచెం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు తినేసాను అనుకుంటున్నా, ఇంకొన్నిసార్లు తినలేదు అనుకోని మళ్ళా తింటున్నా. చూసారా, పక్కోడికి ఏదైనా రోగం వస్తే మీరు ఎంత నవ్వారు చూసారా? అది మనిషికున్న గొప్ప నైజం ఇది. చూసారా, అయ్యో అలా జరిగిందా అని అనుకోవట్లా అని అవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్పండి గట్టిగా. ఇప్పుడు మరి కాలం మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఏంటి, 1వ తరగతి 2వ తరగతి చదివేవాడికి కూడా సెల్ ఫోన్ ఉన్నాయా? మీకు సెపరేట్ సెల్ ఫోన్లు ఉన్నాయా? వెరీ గుడ్, స్తోత్రం. హల్లెలూయా. నాకు బాగా గుర్తు, ఎక్కువ టైం కూడా కాదు, ఒక 2 సంవత్సరాల క్రితం అంత అయి ఉంటుంది. ఫోన్ పగిలిపోతే, ఫోన్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే చిన్న కీప్యాడ్ ఫోన్ వాడాను. ఇంచుమించుగా 4-5 నెలలు వాడాను. మీలో కొంతమందికి తెలుసు ఆ విషయం, చూశారు కూడా. కీప్యాడ్ ఫోన్. ఇప్పుడు కీప్యాడ్ ఫోన్ వాడుతుంటే ఎలా చూస్తున్నారో తెలుసా అండి? ఏంటి ఇంకా ఈ ఫోన్ వాడుతున్నావా? ఏ కాలం మనిషివాడు నువ్వు? దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఏ ఫోన్ అయినా హ్యాక్ చేయొచ్చు, కానీ కీప్యాడ్ ఫోన్ హ్యాక్ చేయలేరు. తెలుసా ఎందుకు హ్యాక్ చేయలేరు? నన్ను హ్యాక్ చేసే విషయాలు లేదు, దాన్ని ఇంకేడు హ్యాక్ చేస్తారు. దేవునికి స్తోత్రం. చేతులు చెప్పాలి. ఏం రాస్తుందమ్మా? నీ పిల్లలకు ఉపదేశము నేర్పించాలి. దేవుని చేత వారికి వాక్యము నేర్పించాలి. వారిని దేవుని సన్నిధిలో పాటలు ఎలా పాడాలో, పరిచర్య ఎలా చేయాలో ఉపదేశము దేవుని చేత వారు నేర్చుకునేటట్లుగా ఏం చేయాలి? దేవుని మందిరానికి తీసుకురావాలి. స్కూల్కి వెళ్తే చెప్పండి, చదువు వస్తుందా రాదా? వస్తుందా రాదా? స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది, పనికి వెళ్తే పని వస్తుంది, వ్యాపారం చేస్తే వ్యాపారం చేయడం వచ్చింది. అలాగా మరి ఉపదేశం ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని సన్నిధిలో. మరి ఎక్కడ తీసుకురావాలి? అప్పుడు సన్నిధికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. మందిరానికి తీసుకొస్తే పాటలు ఎలా పాడాలి, భక్తి ఎలా చేయాలి, ఎట్లా ఉండాలి, జాగ్రత్తగా ఎలా ఉండాలి, లోకంతో ఎట్లా మెలకువగా ఉండాలి, సాతాను తంత్రాల నుంచి ఎలా జయించాలి, ఇవన్నీ కూడా సేవకులు మీ పిల్లలకి నేర్పిస్తారు. మీరు చెప్పిన విషయాలు కూడా వారు నేర్చుకోరు, కానీ మందిరములో చెప్పిన విషయాలు దేవుడు చెప్పాడనే భయంతోనైనా వారు నేర్చుకోవడం ప్రారంభించి మూర్ఖులకు తరం వారికి వేరై ఓ చక్కని యువతరముగా దేవుని చేతిలో వాడబడే వారిగా వారి భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మారుతాయి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి పిల్లలంట కింద రాసుంది, నీ పిల్లలు మామూలు విశ్రాంతి కాదు, అధిక విశ్రాంతి కలుగును. ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? మందిరానికి రావాలి. మందిరానికి వస్తే ఏమొస్తుంది? అధిక విషయం. ప్రశాంతంగా ఉంటారండి పిల్లలు, టెన్షన్లో ఉండవు. చిన్న చిన్న పిల్లలకు కూడా రకరకాల టెన్షన్లు.
రకరకాల ఒత్తిళ్ళు, చిన్న చిన్న పిల్లలే ఏనంటే ఏ చాక్లెట్ ఎక్కువ పని అయిపోతుంది, టెన్షన్ అడిగి. స్తోత్రం. విశ్రాంతి లేదు. పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని చూడండి, కళ్ళ కింద నల్లని రంగు ఎందుకు వచ్చింది? ఏం లేక నిద్ర ఉండదండి. ఈ మధ్యన ఒక విశ్వాసి తల్లిదండ్రులు చెప్తున్నారు, అయ్యా రాత్రి 2-3 పడుకుంటాడు మా అబ్బాయి. ఎన్నింటికి? 2-3 పడుకుంటాడంట. ఈ పొద్దున్న లేవట్లేదండి. అటెండెన్స్ లేదని కాలేజీలు తీసేశారు. లేదు, కాలేజీకి వెళ్ళట్లా. వాడే మందిరానికి వచ్చి ఒకసారి వచ్చి అంటాడు, అయ్యా అన్న మొత్తం ఇక అంత నల్లగా అయిపోయి కళ్ళంతా లోతులోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఏంటి అలా అయిపోయావు అంటే, మొహం తెల్లగా ఉంటుంది, మంచి స్టైల్గా ఉంటాడు కుర్రోడు, కానీ ఎలా అయిపోయావు ఏంట్రా అంటే అంటాడు, అన్న రాత్రులు నిద్ర ఉండలేదు, పొద్దున మందిరానికి రాలేకపోతున్నా. మరి పడుకోవచ్చు కంటే పడుకోనివ్వట్లేదంట, నిద్ర రావట్లేదంట. అటు తిరుగు ఇటు తిరుగు ఎన్ని చేసినా నిద్ర రావట్లేదంట. ఎప్పుడు చూసిన చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటండి. ఫోన్ ఇలా తెచ్చేసుకుంటున్నాడు, ఇలా పెట్టుకుని కళ్ళ ముందు అలా పెట్టుకుని చూసుకుంటాడంట. ఏమండి, మీరు ఫోన్లో చూడండి, ఇలా అనండి, యూట్యూబ్ని ఇలా అనండి, ఇంకెక్కడితో వీడియోలు రావు అని ఎక్కడైనా ఉందా? పెద్దోళ్ళు కూడా లేవు, తిరుగుతూనే ఉంటుంది. చూడండి, సెల్ ఫోన్ తీసుకోండి, ఇప్పుడు తీశారు. యూట్యూబ్ వీడియోలు వస్తాయి కదా, ఇలా పైకి వెళ్ళండి, తీయండి. ఏలు అరిగిపోవాలి, ఏలు అరిగిపోయి గుంటపడి ఏలు వంకర పోవాలి, కానీ వీడియోలు అవుతాయా? దేవునికి స్తోత్రం. చేతులు చెప్పాలి. ఈ విషయాలన్నీ గమనించుకుని జాగ్రత్త పడి వాటికన్నిటికీ మీరు దూరంగా ఉండటానికి ఉపదేశాన్ని మీ పిల్లలకి నేర్పించాలి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి దేవుని కట్టడలు నేర్పించాడు. దేవుని విషయంలో ఏది కూడా మరుగు చేయలేదంట, అన్నీ కూడా చెప్పాడు. ఇది దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు అబ్రహాంకి. ఏమంటున్నాడు, నీ కుమారుడికి నువ్వు నా విషయమందు ఏది కూడా నువ్వు దాచిపెట్టుకుని అన్నీ చెప్పు, ఎలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆ కుమారుడు యవ్వన వయసులోనే బలిపీఠం మీద దేవుని కొరకు ఏమండి బలి అవ్వడానికి కూడా సంసిద్ధుడు అవ్వడానికి గల కారణం ఉపదేశములు, వాక్యములు, కట్టడలు, దేవుని క్రమములో బిడ్డలను ఎదిగింపజేశారు కనుక దేవుడు అట్లా ఆశీర్వదించాడు. నీతి కలదానివై, ఇవన్నీ జరగాలంటే నీతిగా జీవించాలి, నీతిమంతుడిగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలి. ఆ తర్వాత నీవు భయపడనక్కర్లేదు, భయమక్కర్లేదు, ధైర్యంగా ఉండు, భయపడద్దు. నువ్వు దేని విషయంలో భయపడుతున్నావో ఇక మీదట ధైర్యము కలిగి ఉన్నట్లుగా భయపడద్దని దేవుడే నీతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆరోగ్య విషయంలో, పిల్లల విషయంలో, ఇల్లు విషయంలో, ఉద్యోగ విషయంలో, దేని విషయంలో నీవు భయపడుతున్నావో యేసుక్రీస్తు నామములో భయం అనేదే లేకుండా ధైర్యముగా నీ ముందుగాక, ధైర్యముగా నీ పిల్లలుందురుగాక, ధైర్యము కలుగునుగాక, ధైర్యపరచబడుదువుగాక. భయపడద్దు. దేనికి భయం? మళ్ళీ నెత్తి మీద పడితే భయం, పిల్లి ఎదురైతే భయం, మళ్ళీ ప్రార్థన పనులు ఎదురొస్తే భయం. కొంతమందికి తెల్లచీర కట్టుకుని వస్తాం, మనోళ్ళు కట్టుకుని ఎదురొస్తే అమ్మో తెల్లచీర కట్టుకొచ్చింది ఏంటి, ఏమో ఎందుకు వచ్చిందిలే అని వెనక పారిపోయి మళ్ళా. మొన్న ఒకళ్ళు మన విశ్వాసులే ఒక అన్యుల కుటుంబానికి తీసుకెళ్ళారండి. ప్రార్థన చేయండి అన్నా, బాగోలేదు, ప్రార్థన చేయండి, మంచం మీద పడుందామా. ఆ మంచం మీద పడుంది, మీ పాస్టర్ గారు వస్తారు, మాకు కొంచెం ప్రార్థన చేయించండి అంటే వెళ్ళి సరే అని చెప్పి కాసేపు మాట్లాడి ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాక నాకు తుమ్ము వచ్చిందండి. తుమ్మాను. తుమ్మితే ఏమంటుంది, కూర్చుని వెళ్ళండి బాబా అంటుంది. ఏమంటుంది, కూర్చుని వెళ్ళండి బాబా. కూర్చుని గ్లాసు నీళ్లు తాగెళ్ళాలంట. ఎన్ని నీళ్ళు? గ్లాసులు నీళ్లు తాగెళ్ళి బాబా అంటుంది. నాకు తుమ్మొత్తి నీళ్ళు తాగితే ఇంకేమవుద్ది, మళ్ళీ నీళ్ళు తాగితే ఇంకా తుమ్ములు ఎక్కువ అవుతాయమ్మా. ఇదేందమ్మా, అక్కడ లిమ్కా తాగాను, ఇక్కడ ఫాంటా ఇచ్చారు,
అక్కడ కోకోకోలా ఇచ్చారు, ఇక్కడ థమ్సప్ ఇచ్చారు. ఇన్ని డ్రింకులు తాగాను కాబట్టి తుమ్ము వచ్చిందమ్మా. తుమ్ము పెద్ద ఏమైంది? లేదు లేదయ్యా, తుమ్మినప్పుడు ఏం చేయాలంట, బయటికి వెళ్తుంటే కూర్చుని ఒక నిమిషం ఆగి, ఇంకొకళ్ళు ఎవరైనా చూడండి ఎక్కడికి వెళ్తున్నామని అడగద్దు. అడిగావా నాశనమే. ఎవరిని? భార్యని పట్టుకుని అంటాడు. భార్యను పట్టుకుని భర్త అంటాడు, నువ్వు అడిగావా? మహాతల్లి అడగకుండా ఉంటే బాగుండు, అడిగావు లేదు, ఇక నా పని స్వత్రం. ఇక్కడ నేను అడగడం ఎందుకులే, ఫ్యాన్ కింద కూర్చుని చొక్క అయిపోయి కూర్చుంటాను లేక ఇల్లే పని ఎలాగో ఏసు రక్తం చేయం అయిపోయిందిలే. హల్లెలూయా హల్లెలూయా. భయపడద్దు. ఏం చదవాలి, దేంట్లో జాయిన్ అవ్వాలి, ఏ క్లాసు ఏంటి, చదువులేంటి, ఆ పరిస్థితులేంటి, ఈ పరిస్థితులేంటి, దేవునికి స్తోత్రం. ఎవరు వస్తారు? కొంతమంది భయం. ఎవరు వస్తారో ఏంటో, వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా, వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా, వాళ్ళు వీళ్ళు వచ్చేటప్పుడు నువ్వు ఉంటావు లేదు నాకు భయం. నాకు అది నా భయం ఏంటంటే వాళ్ళు వీళ్ళు ఎవరో ఇంకొంతమందికి భయం. వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారా హీరో, వీళ్ళు వచ్చి ఇస్తారో హీరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని విషయంలో భయపడండి, ఇక దేని విషయంలో, అది స్లోగన్ ఏంటంటే దేవుని విషయంలో భయపడు, ఇక దేని విషయంలో భయపడు. దేవుని విషయంలో భయపడకుండా ఉంటే అన్ని విషయాలు భయమే. దేవునికి స్తోత్రం. భర్త వంటగదిలో ఏమండి భార్య తీసుకొచ్చి కూర రెడీ చేశాక కూర తింటే ఎలా ఉందంటే ఆగొక్క నిమిషం పరిగెత్తుకుంటే వంటగదిలోకి వెళ్ళి కోడలు చూస్తున్నాడు. ఏమైందంటే 2 రోజుల క్రితం బల్లి కనపడాలి, బల్లి కనిపించలేదంటే కబాలు దీంట్లో వండేసేవేమో. కోడ మీద బల్లి చూస్తున్నాడంట, బల్లి కనిపించలేదంట. బల్లి కనిపించలేదు, ఎడిపోయింది అది. బల్లి మీద పడితే భయం, కనపడకపోతే భయం. స్తోత్రం. చేతులు చెప్పండి. ఉద్యోగాల్లో కానీ స్నేహితుల దగ్గర కానీ ఎక్కడ దేనికి భయపడకండి, ధైర్యంగా ఉండండి. నువ్వు భయపడితే ఏ సమస్య తీరదు, ఇంకా సమస్యలు పెరిగిపోతాయి. ధైర్యంగా ఉండటం నేర్చుకోండి. దేవుడు అన్నిటినీ దాటింపచేస్తాడు, దేవుడు అన్నిటినీ స్వాధీనపరుస్తాడు, దేవుడు అన్నిటినీ సాధింపజేస్తాడు, దేవుడు అన్నిటినీ స్వాస్థ్యంగా ఇస్తాడు. తర్వాత మాట చదువుకుని ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుంటాం. రైట్. భీతి నీకు దూరముగా ఉండును, అది నీకు దగ్గరకు రానే రాదు. భయపెట్టేవాళ్ళు, కంగారు పెట్టేవాళ్ళు నీ దగ్గరకు రా. నువ్వేం చేయాలి? వాళ్ళు రారు కదా అని చెప్పి నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంతేనా? చూడండి, కొంతమంది మంచిగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళరండి. ఎప్పుడు చూసినా చెడ్డగా మాట్లాడతారు. చూడండి, ఏంటమ్మా ఈ మధ్య నీ మూతి పక్కెళ్తుంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు నుండి వీళ్ళు మంచిగానే ఉంటుంది, మూతి మంచిగానే ఉంటుంది. అద్దంలో చూసుకుని ఇలా వెళ్ళి ఇలా పెడతారు. వీళ్ళు ఏమంటే ఏమొచ్చింది డెప్రెట్ ఠామని పడితే అన్ని సెట్ అయిపోతాయి. మాగిపోయిందని. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడో ముస్లిం సహోదరులు భోజనాలు పెట్టారని చెప్పి 20 రకాల భోజనాలు, రకాల కూరలు పెట్టారని చెప్పి వెళ్ళి తిన్నాడంట క్రైస్తవుడు. ఎన్ని రకాలు కొని కొంచెమైనా ఉండాలి కదండి. తిన్నాడు ఏదో అది ఇది కొంచెం తిన 20 రకాలు రుచి చూశాడంట. రుచి చూసేసరికి పొట్ట 8 నెలలు గర్భిణీ స్త్రీ మాదిరిగా ఈయన తొచ్చేసింది పొట్ట. వస్తే రాత్రి ఇటు తిరిగి పడుకున్నా అట్టడట, ఇటు తిరిగి పడుకు, నా గుడ్డుపాటు వచ్చింది అంటాడంట. వాళ్ళ అన్నయ్య తెల్లారుజాము 4 గంటలకు ఉద్యోగానికి వెళ్ళాలి. బయలుదేరి 4 గంటలకు బయలుదేరితేనే ఉద్యోగానికి వెళ్తాడు. ఈ 2 నుంచి మొదలెట్టాడంటే ఏమని గుడ్డుపాటు అంటాడు. అరే గుడ్డుపాటు లేదు ఏం లేదురా, మంచిది పడుకోరా అంటే పడుకోవట్లేదు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. 2ంటికి హడావడిగా అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళి ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు వస్తారు అని చెప్పి కంగారు పడి భయపడి మొత్తం ఫ్యామిలీ అందరినీ పిలిచేశారంట. అందరూ వచ్చారు హాస్పిటల్ దగ్గరికి. ఇప్పుడు ఎన్నింటికి? రాత్రి 2ంటికి. దేవునికి స్తోత్రం. మరి అందరినీ పిలిచి మరి ఫాస్ట్ గారిని పిలవకుండా ఉంటారు మీరు? ఫస్ట్ ఫోన్ కాలే ఎవరికి? అది 2 అయినా
3 అయినా 4 అయినా పాస్టర్ గారికి ఫోన్ చేయాల్సిందే. ఫోన్ చేసి స్తోత్రం హల్లెలూయా. డాక్టర్ గారు వచ్చి చూసి ఏమీ లేదు, మనోడు రాత్రి ఏం తిన్నాడంటే 20 రకాలు తిన్నాడన్నాడు. ఆ తిండి వల్ల వచ్చిన రోగం ఇది, ఏం కాదని చెప్పి పొట్ట మీద గుద్దు గుద్దాడంటే పైనుండి కింద నుండి వెళ్ళిపోయింది. ఆయన సిగ్గుపడితే పొట్ట వచ్చేది. మరి ఏం చేయాలి? షార్ట్గా పోయి సీక్రెట్గా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అందుకే ఆదివారం పూట పొద్దున్న తినకుండా రావాలి. తిని ఇక్కడికి వచ్చాడానికి ఇక్కడ షార్ట్గా ఉండే పని ఏముంది? ఇక్కడ షార్ట్గా ఉంది, అందరూ గుట్టు కూర్చోవాలి. ఏం చేయాలో తెలియదు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దాచుకుంటే అదేదైనా ఆస్త దాచుకోవడానికి. మరి పైన వస్తే అనడానికి పర్లా. కొంతమందికి ఆశీర్వాదం ఉంది వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలి? చాటుకు వెళ్ళి మళ్ళా స్తుతికి పాత్రుడా, 4-5 ఉన్నారనుకోండి, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చేతులు చెప్పండి. అలా చర్చి పాటు చేశారు. అంతే. ఆడు వెంటనే లేచి కూర్చుని ఇప్పుడు బాగుంది నాకండి, ఆయాసంలో తెలియదు, గుండు పోటే ఏ పోటు, నీకు నీ 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 భయం మాకు పోటు తీసుకొచ్చింది. పాస్టర్ గారు మెలుకోండి, విశ్వాసాలు వచ్చి, లేకపోతే నీ కుటుంబం అందరూ వచ్చి మమ్మల్ని మెలుకోగాడు. నువ్వు తిని సావకు మమ్మల్ని చంపుతున్నావా? దేవునికి స్తోత్రం. అందుకే నైట్ ఏం చేయాలి? మిత్తమ్మగానా, మిత్తమ లేకుండానా? చెప్పాలి. ఎలా తినాలి? మిత్తముగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చేతులు చెప్పాలి. మనోడు పొద్దున్న వాంతులు అవుతుంటే ఎముకలు వస్తున్నాయంట. మటన్ మూలుకలు పెడితే మూలుకలు నవ్విలేడు, నవ్విలి ఒక 2-3 మూలు అని మింగేసాడు కూడా. అవి కూడా బయటకు వచ్చింది పొద్దున వాంతు చేసుకుంటే. భయపడద్దు. భీతి నీకు దూరంగా ఉంటుంది, అదే దూరంగా ఉంటుంది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళకు. ఇలా అక్కడికి వెళ్ళి కూర్చున్నావు అనుకో, ఇంక నీ మీద కూర్చుంటుంది. చివరిగా మాట చదువమ్మా. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు ఎవరైనా వ్యతిరేకంగా ఎవరైనా లెగిస్తే అది దేవుడు వల్ల కలిగిందని అనుకోవద్దు. దేవుడు అలా చెయ్యడు. దేవుడు అలా నీ మీద వ్యతిరేకస్తులు లేపడు. నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, విశ్వాస జీవితంలో, నీ ఇంటిలో, పొరుగింట్లో, పక్కింట్లో, నీకు జరిగిన స్థలాల్లో ఎవరైనా విరోధంగా లెగిస్తే ఎందుకు దేవుడు ఇలా చేశాడు? దేవుడు అలాంటి పనులు చేయడు. నీకు విరోధముగా నీ పక్షము వారు అగుదురు. అక్కడే వాగ్దానం ఒకటి ఉంది చూడండి, కిందకి వెళితే, నీకు విరోధముగా రూపించబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. విరోధముగా నీకు రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని దేవుడు అణగద్రొక్కునుగాక. ఆయన కృప నిన్ను విడిచిపోకుండునుగాక. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక.